హలో అండి, నేను డాక్టర్ రోహిత్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ టీఎక్స్ హాస్పిటల్, బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 12. ఇప్పుడు చాలామంది నిద్రలేమి సమస్యలు చాలా పెరుగుతున్నాయి. దీనికి ఏమేమి కారణాలు అని అడుగుతూ ఉంటారు. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అంటే ఐటీ ప్రొఫెషనల్స్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే ఇన్కంప్లీట్ అంటే షిఫ్ట్స్ ఉంటాయి. నైట్ షిఫ్ట్స్, ఒకరోజు నైట్ షిఫ్ట్, ఒకరోజు డే షిఫ్ట్. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళది బయాలజికల్ క్లాక్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీని బయాలజికల్ డిస్టర్బెన్స్ వల్ల, క్లాక్ డిస్టర్బెన్స్ వల్ల వీళ్ళకి చాలా మటుకు నిద్రలేమి సమస్యలు అనేది మొదలవుతున్నాయి. పైగా ఇప్పుడు ఈ మధ్యలో కూడా మనము లైఫ్ స్టైల్ హ్యాబిటేషన్ చూసుకుంటుంటే కొంచెం మనది ఎక్కువ జంక్ ఫుడ్స్కి, ఇంప్రాపర్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఇవన్నిటి వల్ల కూడా ఒబేసిటీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఒబేసిటీ అనేది ఎక్కువ అవడం వల్ల ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది కూడా మనము తరచుగా చూస్తూ ఉన్నాం. ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే మనం పడుకునేప్పుడు మనం గాలి ఎంత తీసుకుంటామో అంతవరకు మనకి గాలి గొట్టాలు ఇలా ఉంటాయి. మనం పడుకున్నప్పుడు అది చిన్నగా అయిపోవడం వల్ల, ఎక్కువ ప్రెషర్ పెట్టి గాలి తీసుకోవడము, సరైన ఆక్సిజన్ మోతాదులో అందకపోవడం వల్ల మనకి ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనికి లక్షణాలు ఏంటంటే చాలా మటుకు రోజంతా ఎక్కువ నిద్ర రావడము, బండి నడిపినా కానీ, చదువుతున్నా కానీ, ఏదైనా పని చేస్తున్నా కానీ ఎక్కువ అలసటగా ఉండడము, నిద్ర రావడము, అండ్ బెడ్ ఎక్కగానే తొందర నిద్ర రావడము, డే టైమ్ స్లీపీనెస్ అంటాము, ఫెటిగ్ అంటే అలసట ఎక్కువ ఉండడము, గురక ఎక్కువ రావడము, గురక వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది అవ్వడం, మధ్యరాత్రులు నిద్ర లేవడము, మన ఆక్సిజన్ అందకపోవడం వల్ల, ఇలాంటి అన్ని లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు మీకు కనిపించినట్టయితే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించగలరు. సో దీనికి సింపుల్ వైద్యం ఉంటుందంటే, దీన్ని వదిలేస్తే దీనివల్ల మనకి చాలా నష్టాలు ఉంటాయి. ఒకటి బీపీ లాంటివి, షుగర్ లాంటివి, ఇట్లాంటి హార్ట్కి సంబంధించినవి, స్ట్రోక్ లాంటివి, ఇట్లాంటివన్నీ కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా మనము దీన్ని డయాగ్నోజ్ చేసుకుంటే అంత మంచిగా దీన్ని మేనేజ్ చేసుకొని నెక్స్ట్ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు.